హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో కొంచెం స్పెషల్గా అయితే ఉండబోతుంది. లైక్ చాలా రోజుల తర్వాత ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాం ఇంట్లో, అది కూడా లైక్ పిండి వంట కైండ్ ఆఫ్. సో అది కొంచెం ఏమన్నా ట్విస్ట్ ఇచ్చి చేద్దామా, వేరే షేప్స్లో చేద్దామా అని ప్లాన్ అయితే చేస్తున్నాం. యాక్చువల్లీ హరిణితో చేద్దాం అనుకున్నాం, కానీ అది కొంచెం బిజీ ఉంది. సో మేము వదిలేసి మేమే చేస్తున్నాం. చాలా రోజులైంది వంట ఎపిసోడ్ చేసి అని చెప్పేసి. సో ఇవాళ మేము లైక్ ఇదేంటంటే, సరే ఇట్రా, ఒక్కసారి ఇట్రా. నేను పొద్దున నీట్గా జడేస్తా, మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. సరే ఇప్పుడు సరే అసలు ఏం మాట్లాడకుండా ఇంగ్రీడియంట్స్ ఏమేమో చెప్పు. కాదు, సమోసా చేస్తున్నా, స్వీట్ సమోసా. పిచ్చా నీకు? డాడీకి సమోసా అని చెప్పి తినిపించు వచ్చాక. అన్ని నీ ఫేవరెట్స్ చేసి పెట్టా రెడీగా. ఇవేంటి చెప్పు. నానమ్మ ఇవి చెప్పు. అతి మీరు చెప్పకండి, ఆగండి. ఇది చెప్పు. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు సమోసా చేస్తున్నాం. వద్దు రైమ్స్ వద్దు ప్లీజ్. మేధాంశ్ పడుకున్నాడు, అందుకే ఈ టైం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లైక్ 11 to 12 మధ్య వంట అన్నట్టు. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అతే ఇది వేయించి అన్ని చల్లారిన తర్వాత పట్టాలి, లేకపోతే మనకి మెత్తగా ముద్ద అయిపోద్ది, తొందరగా పాడైపోద్ది. ఇట్లా ఉండాలి. సో మీకు చూపించడానికి మేము ఏం చేసామంటే, పల్లీలు ముందుగానే వేయించుకొని కొంచెం ఒక హాఫ్ డే అయినా చల్లారాక పొడి చేశారు. రాత్రి వేయించాక మార్నింగ్ పొడి చేసి ఇప్పుడు కాసేపు ఆరనిచ్చారు. సో దట్ ఇది మంచిగా పొడి పొడిగా ఉంటుంది మనకి. కుక్ చేసినా కూడా లైక్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నువ్వులు కూడా అంతే అండి. మీరు ఎప్పుడైనా పిండి వంట ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు బిఫోర్ డే నైట్ రెండు లైట్ గా రోస్ట్ చేసి విడివిడిగా అయినా ఇలా పొడి పట్టుకోవచ్చు, కలిపి కూడా పట్టేసుకోవచ్చు. అత్తయ్య కలిపితే అది ఆయిల్ ఉంటుంది, ఇది ఆయిల్ కనుక ముద్ద వస్తుంది. రెండు ముద్ద సెపరేట్ గా చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే మనం నువ్వులు వేయించాక ఒక పిరికెట్ తీసి పక్కకు పెడితే మళ్ళీ ఇందులో మిక్స్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఇప్పుడు అట్లా పెట్టారా మీరు? మరి ఇగో ఈ నువ్వులు అయ్యే ఇలా కనబడతాయి. అచ్చా వేయించినప్పుడు ఒక పిరికెట్ పక్కకు పెట్టి అట్లా వేస్తే మనం తినేటప్పుడు కొంచెం ఇలా క్రంచిగా తగులుతాయి. వేసేయాలి అత్తయ్య. పల్లి పొడి, నువ్వుల పొడి లైక్ విడివిడిగా లైట్ గా రోస్ట్ చేసుకొని ఇది చేసుకోవాలి. అండ్ బెల్లం యాక్చువల్లీ ఇలా దొరకలేదండి. ఇది ప్యాకెట్ నార్మల్ పీసెస్ మనకి క్యూబ్స్ లాగా దొరుకుతాయి కదా, అలా దొరికిన దాన్ని మేము మంచిగా ఇలా దంచుకున్నాం అనమాట. బెల్లం ఇట్లా మెత్తగా, యాక్చువల్లీ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తారు కదా అత్తయ్య కొంతమంది, కానీ మిక్సీ పెట్టిన దానికంటే ఇట్లా మనం నలుపుకుంటే బాగుంటుంది, తగులుతూ ఉంటుంది పంటికి. అందరికి షుగర్లు అవి ప్రాబ్లమ్స్ అని, ఫ్యాట్ అంటే కొంచెం బెల్లం అయితే బెస్ట్ అని. ఐరన్ ఉంటుంది పిల్లలకి అందరికి మంచిది. ఇంత బెల్లం సరిపోద్దా దీనికి? క్వాంటిటీ ఏమని చెప్తారా? 1/2 కిలో పల్లి, 6 కిలో నువ్వులు, ఒక 3/4 కేజీ అంత బెల్లం. అంటే 1/2 కిలో మీద 1/4 కిలో. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కేజీ వేసుకోవచ్చు. సో 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ పల్లీలకి ఒక 750 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి 800 గ్రామ్స్ నుంచి 1 కిలో వరకు వేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు కేజీ వేస్తున్నాం, ఎందుకంటే మా ఆయన స్వీట్ లాగా ఉండాలి, లేకపోతే నువ్వు తిను అంటాడు. అండ్ ఇది మా ఆయన ఫేవరెట్ స్వీట్ అన్నమాట. సో అత్తయ్య ఎప్పుడు ఎలా చేస్తారంటే, ఇప్పుడు మొత్తం ఒకేసారి చేయకుండా ఈ కలిపిన పౌడర్ కావాల్సినప్పుడు ఇట్లా వేడిగా చేసేసుకొని తినేలాగా, అంటే చేసిన ఒక గంటకో సాయంత్రానికో తినేలాగా అలా ఇలా ఈ పౌడర్ అంతా కూడా బాక్స్లో స్టోర్ చేస్తారనమాట. ఎన్ని మంత్స్ ఉంటుంది అట్లా? ఒక 1-2 మంత్స్ ఉంటుంది. అవునా? 2 months వరకు ఉంటుందా? అంటే ఇప్పుడు అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి మనం ఇట్లా పొడి చేసి పంపించేసాం అనుకోండి, పొడి చేసి పంపిస్తే వాళ్ళు శుభ్రంగా చేసేసుకోవచ్చు, కజ్జికాయలు చేసేసుకుంటారు. సజెషన్ ఏంటంటే, అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి మనం కజ్జికాయలు చేసి పంపిస్తే అవి విరిగిపోతాయి, కాబట్టి ఇలా పొడి చేసేసి పంపించామనుకోండి మంచిగా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇవాళ అయితే మేము ఫస్ట్ దీంతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవి ఎప్పుడో కొని పెట్టాం ఇంట్లో. సో ఇది పని చేస్తుందా లేదా అని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటివి మా ఆయనకు నచ్చదు. మా ఆయనకు ఎప్పుడో పాతది, అతి ఇది ఎన్ని ఏళ్ళది, 20 years పైన, ఈ 20 ఏళ్ళైన ముసల్దాన్ కృష్ణానగర్ లో కొన్నాను. ఈ ఓల్డ్ ఏజ్ ఈ యాంటిక్ పీస్ తో చేసిన కజ్జికాయలే మా ఆయనకి ఇష్టం.
సో ఇప్పుడు ఈ రకరకాల కజ్జికాయలు చేసి ఈవినింగ్ ఒక ప్లేట్ లో పెట్టి మా ఆయన రాగానే ఇది టేస్ట్ కూడా చేయమని ఉంది, చెప్తాను. చక్కగా కూడా ఉంది. కానీ అదే చూడండి. బాగా వస్తుందని. సో అలా ఈ వీటితో చేసి మా ఆయనకి అక్కడ పెడితే ఏది సెలెక్ట్ చేస్తారో చూడండి మీరే సాయంత్రం. 4 రకాలు చేద్దాం. 4 రకాలు చేసి మామూలుగా సమోసా అని చెప్పించేది. ఒక ప్లేట్లో అదే గుర్తుపట్టేస్తారు. శివ ఇవాళ కొత్త ఎక్స్పెరిమెంట్ చేశాను, సమోసా చేశానని చెప్పి ఇస్తా, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సో పిండి ఇది మామూలు చపాతీ పిండిలాగా అనుకుంటే సరిపోద్దా? అంతే. అంటే కొంతమంది మైదాతో చేస్తారు ఏంటో మరి. మైదాతో ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి బాగా రావు, సాగుతాయి. మా ఆయనకు నచ్చదు. మీ ఆయన అనగానే మీ ఆయన ఫోన్ అమ్మా, మీ ఆయన అనగానే మీ ఆయన ఫోన్. ఒక సమోసా చేస్తున్నాం, సాయంత్రం నువ్వు రాగానే టేస్ట్ చేయాలి. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు చెప్పు. కజ్జికాయలు అని చెప్పి సమోసాలు అంటారు. కజ్జికాయలు ఎవరు చేస్తున్నారు? లేదు, మీరు చూసాడా? పల్లి పొడి చేయడానికి. శివ, అది పల్లీలు పొడి చేయడానికి ఏంచారు. అవును, ఆ పొడిలోనే బెల్లం కూడా కలిపేసి చేస్తారు. నువ్వు చేసుకోవచ్చాక స్పీకర్లో నేను అత్తయ్యకి చెప్పు మరి కజ్జికాయలు కావాలని. మంచి ఒక 4-5 సరే శివ, ఇప్పుడు అత్తయ్య ఒక డిష్ చేస్తారు, నేను ఒక డిష్ చేస్తాను. నువ్వు రాగానే ఏ డిష్ తింటావు ఫస్ట్ చెప్పు. చెప్పాలి. ప్లీజ్ రావద్దురా. అంటే నేను సమోసా చేస్తున్నాను, అత్తయ్య కజ్జికాయలు చేస్తున్నారు, ఏది తింటావు? అది స్వీట్, ఇది హాట్, రెండు ఎట్లా కలుపుతావు? నాకు తెలియదు శివ, నాకు తెలియదు ఏది ఫస్ట్ తింటావు చెప్పు. రెండు పక్కన పెట్టి నేనేమని చేసుకుంటా. సరే, అదే వంట చేస్తున్నాము ఇప్పుడే, అంటే లైట్గా. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే ఎంత క్వాంటిటీ చేసుకుంటే దాంట్లో వేసుకోండి. మేము యాక్చువల్లీ ఎక్కువ ఉన్నది పక్కకు పెట్టాము ఇలా కలిపేసుకుని, లేటర్ విల్ డూ ఇట్. ఇప్పుడైతే అత్తయ్య మాకు ఎంత కావాలో అంతే కలుపుతున్నా, దానికి తగ్గట్టు నేను కొంచెం పిండి కలుపుతున్నా. దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కదా అత్తయ్య, నూనె నెయ్యి అంతే కదా. పిండి మంచిగా కలుస్తుంది, బాగుంటుంది మనం వీలు బట్టి. అప్పట్లో మాకు స్లైమ్ అంటే చపాతీ పిండే. అంతే కదా అత్తయ్య, స్లైమ్ అంటే ఇంకా చపాతీ పిండి ఇస్తే అవే ముద్దలు చేసి బంకమట్టితో కూడా ఆడేవాళ్ళం. కానీ ఇది అయితే ఎక్కువ ఇంట్లో దొరికేది. ఆ బంకమట్టి కోసం అయితే ఇంకా ఇసుకలో దొరికేది కదా బంకమట్టి ముద్దలు. ఇప్పుడు అట్లాంటివి లేవు కదా. సో సింపుల్ గా ఇది బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, ఈజీ. బికాస్ పిండి వంట అనుకుంటే చాలా టఫ్ అనుకుంటారు, కానీ అత్తయ్య కొన్ని వంటలు చూపిస్తే ఎట్లా అంటే ఎవరైనా చేసేసుకోగలుగుతారు, అర్థమైపోతుంది కదా. అండ్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు, మొన్న మీరు పెట్టిన ఆవకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అత్తయ్య. లైక్ ఎవరైనా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు చేసుకునేగలిగే ఉంది అనేసి. సో చపాతీ పిండి మంచిగా రెడీ అయిపోయింది, అత్తయ్య ఆయిల్ వేసేస్తున్నారు. ఈ లోపు నేను పామ్దాము అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. రౌండ్గా పామాలి పూరిలాగా అనుకున్నప్పుడు రావు. ఇప్పుడు మనకి షేప్తో పని లేకపోయినా రౌండ్గా పూరిలాగా వచ్చింది. పూరి మా ఆయన ఉంటే పూరి కూడా చేసే, ఎట్లా నువ్వు పిండి పామేసావు కదా అంటారు. చాలాసార్లు అట్లాగే చేసాం కదా. నేనైతే ఆబ్వియస్లీ ఈ మ్యాంగో సీజన్లో పూరి ఇంకా ఆమ్రస్ తింటా. మా ఇంట్లో ఎవరు తినరు, ఓన్లీ నేనే తింటా. ఎవ్వరూ తినరు, ఓన్లీ నేనే. ఎందుకు నీ కొడుకు కూతురు కంపెనీ ఇస్తున్నారు? అప్పుడప్పుడు పాపం వాళ్ళకి తోస్తున్నా, దే ఓన్లీ ఇంకా అమ్మ తింటుంది, కొంచెం సపోర్ట్ చేద్దాం, అమ్మ కంపెనీ ఇద్దాం అన్నట్టు ఇస్తున్నారు. అండ్ పెరగన్నం, మామిడి పండు రసం, పెరగన్నం, మామిడికాయ ముక్కలు ఇట్లా అది కూడా తింటున్నారు. సో నేనైతే ఆమ్రస్ పూరి తింటా సమ్మర్స్లో. చపాతీ ఆమ్రస్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ ఆమ్రస్ పూరి కొంచెం చిన్నప్పటి నుంచి తినేదాన్ని. వేసి చూడండి అత్తయ్య ఫస్ట్ ఎట్లా వస్తుందో. ఇంకొంచెం థిక్ చేయనా, ఇది చూడండి, ఈ థిక్ సరిపోతుందా? సరిపోద్ది. అవును, మళ్ళీ అది పిండి పిండి ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళ స్టైల్ మారింది ఏంటంటారు నీ ఆయన. ఎంత గుర్తుపట్టేస్తాడు అసలు. ఇప్పుడు నేను అదే ఫోన్లో చెప్తుంటే సమోసా తింటావా లేదంటే కజ్జికాయ తింటా అంటే తెలిసిపోతాయి శివకి మా ఇంట్లో ఏం వంట చేస్తారు. మార్నింగ్ పొళ్ళు పడుతుంటే చూసాడు. పైన మేము పైన రూమ్ డోర్ ఇట్లా తీయగానే ఎప్పుడైనా అత్తే వంట మార్నింగే స్టార్ట్ చేసేస్తే ఇట్లా తాలింపు వాసనలు వచ్చేసిన ఆ స్మెల్స్ని బట్టి మా ఆయన వంటలు కనిపెట్టేస్తారనమాట. షెఫ్ కాకపోయినా అంత ఇది ఉంటుంది శివకి. నేను చేస్తే అసలు రాదు. నేను ఈ సమోసా ట్రై చేస్తా అత్తయ్య, సమోసా ట్రై చేద్దాం. చిన్నది ఇలా పెట్టి దగ్గరికి ఆ గ్యాప్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా దీన్ని కరెక్ట్గా అనుకుంటే ఆ ప్రెస్ అయ్యి దగ్గర అడ్డం రాకుండా ఉంటే చాలు, లేకపోతే ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు కూడా 1-2 ఓపెన్ అయితే అయిపోయే లోపు మనం దాంట్లో వేస్తే ఓపెన్ అయిపోద్ది కదా.
ఇందులో వేసి చూద్దాం ఒకటి వస్తుందా రాదా అని. సో నేను ఫస్ట్ సమోసా చేస్తున్నా, చూద్దాం. ఇది ఎక్కువ లోపలికి వెళ్ళలేదు, సో ఏదో ట్రై చేస్తున్నది. ప్రెస్ చేయి. అట్లా ఒత్తేసిన తర్వాత ఇటు ఒత్తేసి ఇప్పుడు వస్తాయి అంటే వేయించేటప్పుడు అసలే వస్తుందా రాదా. లాస్ట్ టైం నేను సమోసా చేసినప్పుడు చాలా కష్టపడ్డాను అత్తయ్య, ఇది కనబడలేదు. అయ్యో చూడండి, అంటే నేను పిండి ఎక్కువ తీసుకోవాలి కొంచెం షేప్ సరిపడా కదండి. చూడండి ఫస్టే బిస్కెట్ అయింది. ఏం లేదు, ఇది ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అత్తయ్య నూనె కూడా కాగిపోయింది, బంద్ చేయనా ఒకసారి? ఒకసారి బంద్ చేసి ఆన్ చేద్దాం. ఒక 4-5 అయిపోయిన తర్వాత ఒకసారి 4-5 అయిపోయాక అప్పుడు మేము వేయించినప్పుడు చూపిస్తాం. సో ప్రాసెస్ అయితే చూసారు కదా, చాలా ఈజీ. 2-3 కలిసి చేసుకుంటే గంటలో కూడా ఒక 50కి పైన చేసుకోవచ్చు కదా అత్తయ్య. నేను అందుకే నైట్లో మీరు వండుకున్నవి చేస్తాను. ఎప్పుడు అత్తయ్య ఒక్కరే నైట్లో చేస్తారు. మార్నింగ్ లేచేసరికి ఇట్లా డైనింగ్ టేబుల్ మీద 2 డబ్బాలు ఇట్లా నిండుగా ఉంటాయి, దగ్గర ఒక 50 పైన చేస్తారు. మరి ఎలా పాముకుంటారు అత్తయ్య మీరు? 10 పామి చేస్తా మళ్ళీ బాగుంది. అండ్ అందులోనూ ఇది శివాకి ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఆఫెన్గా చేస్తూ ఉంటారు మా ఇంట్లో. ఇది చక్రాలు చెకోడీలు అట్లా హాట్ ఐటమ్స్ కావాలి. అరిసెలు అవి తిన్ను, కానీ ఏదైనా ఈ ఫుడ్ అంటే మంచిగా అటు సౌత్ సైడే మంచిగా దొరుకుతాయి ఇలాంటివన్నీ. సౌత్ ఇండియన్ కాబట్టి ఎక్కడైనా మనకి సౌత్ సైడ్లో చాలా బాగా దొరుకుతాయి. స్పెషల్లీ ఆ రాజమండ్రి అటువైపు ఇంకా బాగా దొరుకుతాయి. కాకపోతే ఒక్కొక్కళ్ళు లోపల స్టఫ్ వేరు పెడతారు. కొంతమంది కొబ్బరి పెడతారు, అత్య కొంతమంది కలాకాన్ పెడతారు. నార్త్ వాళ్ళు మొత్తం ఆ కొబ్బరి రవ్వ పెట్టి చేస్తారు. మహారాష్ట్ర వాళ్ళు బొంబాయి రవ్వ కొబ్బరి. నా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఏం పెట్టేవాళ్ళు, వాళ్ళు పూరీ ఫెస్టివల్ అని చెప్పి దీన్ని వాళ్ళు పూరీ ఫెస్టివల్ అని ఏదో చేస్తారు. దీంట్లో మనం పూర్ణంలో పెడతాం కదా, అది పెట్టి అవి చేసి ఏదో పంచుతారంట అత్తయ్య వాళ్ళ ఫెస్టివల్ టైంలో. సో అయిపోయాక మాకు స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళు. ఇదేంటి ఇలా ఉంది అంటే లైక్ మాకు ఒక ఫెస్టివల్ జరుగుతుంది, పూరీ ఫెస్టివల్ అని చెప్పి, సో ఇవి చేసి మేము పంచుతామని చెప్పేసి అని అన్నారు. సో ముస్లిమ్స్ వాళ్ళు అలా చేయడం నేను ఫస్ట్ టైం చూసాను చిన్నప్పుడు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అలవాటు. మహారాష్ట్రన్స్ అయితే అది రవ్వ, షుగర్, ఇలాచీ పౌడర్, కొబ్బరి అది వేస్తారు. మన తెలుగు వాళ్ళు ఇలా చేస్తారు. ఇంకొంతమంది కోవా పెడతారు, కోవా కజ్జికాయలు, మళ్ళీ కొబ్బరి, ఓన్లీ కొబ్బరి లవ్స్ కూడా పెడతారే. అవునా? ఇప్పుడు మనం కొబ్బరి లవ్స్ తింటాం చూడు, నాకు కొబ్బరి లవ్స్ ఇష్టం, అది తింటా. వేస్తున్నారా? ఎంత మనము చూసి వేసినా 1-2 ఇట్లా మెల్లిగా బయటికి వస్తుంది, చిన్న హోల్ ఉంటే అది చూసుకోవాలి. లేకపోతే ఆయిల్ అంతా మళ్ళీ మనము వడగట్టుకొని వాడుకోవాలి కదా అత్తయ్య. అంతే. అయితే చాలా మంది ఇట్లా వైట్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తారు, నాకు అస్సలు నచ్చదు. కొంతమంది ఏం చేస్తారు, తీసి మళ్ళీ సెకండ్ టైం వేస్తారు, కానీ అట్లా అక్కర్లేదు. అట్లా నూనె ఎక్కువ పిలుస్తుంది కదా అత్తయ్య. ఇంకా సమ్మర్స్లో అసలు ఊర్లకి చాలా మంది వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇట్లా చేసుకుంటారు కదా అత్తయ్య పిండి వంటలు. సంక్రాంతి లేదంటే దివాళీ టైంలో చేస్తాం. కానీ తినే వాళ్ళు తగ్గిపోయారని మా అత్తయ్య ఎవరు తినట్లేదు నేనేం చేయను అంటారు. మరి ఏం చేస్తావు ఇప్పుడు, అసలు తినేవాళ్ళే లేరు, అసలు తినట్లేదు, ఏమో ఇంట్రెస్టే రావట్లేదు. బాగా వచ్చాయి అత్తయ్య, నేను వేసుంటే ఈ పాటికి 2 ఓపెన్ అయిపోయి. ఆ సమోసా పరిస్థితి ఏమైందో తెలియదు, ఇంకో సమోసా కూడా చేద్దాం. అండ్ గోధుమ పిండితో చేస్తే చాలా మంది సాగీగా ఉంటుంది అనుకుంటారు, కానీ మంచి క్రిస్పీగా ఉంటుంది. 1 month ఉన్నా స్మెల్ కూడా రావు. ఇప్పుడు మేము ఇప్పుడు చేస్తున్నాం కదా, శివ ఆఫీస్ నుంచి వచ్చాక టేస్టింగ్ ఇచ్చినప్పుడు ఆ సౌండ్ చూడండి మీరు, ఆ క్రంచీనెస్ది. మా ఆయనకి ఇది రోజు పెట్టినా తింటారు ఏంటో. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. మకానా లడ్డు చేద్దామా? మకానా పొడి చేసి పెట్టే. ఎట్లా వేయాలి అది? మకానా లడ్డు ఇవన్నీ వేసేసి అది చేయాలా? మఖానా అయితే ఇవాళ రేపు చాలా హెల్దీ అంటున్నారు అందరూ, అందుకే ఒక డబ్బా నిండా పొడి చేసి పెట్టా. మేమైతే అట్లా మఖానాని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని అది పొడి పెట్టుకొని లైక్ పిల్లలకి చేసే ఏదైనా ఫుడ్లో వాళ్ళు తినని వాటిలో సైలెంట్గా ఇంక్లూడ్ చేసేస్తామన్నమాట. అయ్యో ఇది ఏమో షేప్ వచ్చింది నాకు తెలియదు. బీన్స్ కర్రీ, కర్రీ, అట్లా పొరియల్స్ టైప్ కర్రీ ఏదైనా చేసినప్పుడు ముందు ఒక 2 స్పూన్లు వేసి కలిపేస్తే, ముందే తీయొద్దు వెనక, అది వచ్చేసింది అత్తయ్య. అది ఉన్నా అట్లా తీస్తే నీకు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయినట్టుంది ఇది. అది ఓపెన్ చేసాక ది అప్పుడు అనుకున్నది మనం దానికి పెట్టి వచ్చొచ్చు అనమాట. అట్లా ముందే తీస్తే ఆల్రెడీ అక్కడ కూడా హోల్ పడిపోద్ది కదా, ఇప్పుడు అయినట్టుంది. చెప్పాను కదా నేను, అందుకే చెప్పింది.
పొడి సపరేట్గా వచ్చింది అత్తయ్య, ఈ పిండి వరకు డ్యామేజ్ అయిపోయింది. అందుకే నేను ఇట్లాంటి ప్రయోగాలు అయితే లేనప్పుడు అస్సలు చేయను, ఎంత శివ ఫేవరెట్ ఐటమ్ అయినా. అండ్ ఈ చెక్క దాంట్లో అయితే పెడుతున్నారు అత్తయ్య మంచిగా. చూద్దాం ఇది కూడా. మహి మంచిగా వచ్చింది. వచ్చిందా? కాకపోతే ఎక్స్ట్రాస్ ఎక్కువ వచ్చింది పైన బ్యాక్. చిన్న సమోసా చేయడానికి చాలా తిక్కుగా పెద్దది పామా, చూద్దాం. సాయంత్రం దింపేయాలి పాపం మీ ఆయనకి. ఇది రావట్లేదు, తిక్కు చేస్తే వస్తుంది. అంటే ఇది ఆ మోమోస్లకి మైదా పిండికి అయితే ఇట్లా వేసి వత్తొచ్చు కదా, అవి ఎట్లుంటే అట్లా సాగుతాయి. చేద్దాం. ఒక సైడే పెట్టు, ఒక సైడే పెడుతున్నా. పెట్టి చెక్క కొట్టి ఇంకొంచెం చేత్తో వస్తుంది మంచిగా వస్తుంది. ఎడ్జిల్ లేకుండా ఉంది. ఎడ్జిల్లో ఉంటే నీకు మళ్ళీ డ్యామేజ్ అయ్యి ఇట్లా ఒత్తితే ఈ పిండితో పాటు వెళ్ళిపోయింది లోపలికి. ఒత్తి వెనక పిండి తీయదు, గట్టిగా తీది ఇటు. అదే ఎక్కడో హోల్ ఉండే ఉంటుంది. ఒత్తా కొంచెం సైడ్స్ కూడా ఇంకెక్కడ. నెక్స్ట్ టైం దీంట్లో ఏదైనా సమోసా చేద్దాం. మోమోస్ కూడా నేను చాలా బాగా చేస్తా, చాలా రోజులు నేను చేసుకొని ఎప్పుడైనా చేయాలి. చేసావా వీడియో? చేయలేదు అత్తయ్య, మరి ఎందుకు చేయలే? అది కొంచెం వేసేది ఇది. అంటే ఇప్పుడు నేను సమోసా వేస్తున్నా, చూద్దాం. సో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు కొన్ని చేసాము. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, కానీ సమ్మర్లో ఇలా మనం కిచెన్లోకి వచ్చి చేస్తే ఫుల్ చెమటలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. కాస్త ఈవినింగ్ చేసుకోవడం బెటర్. కాకపోతే మాకు మిగతా అన్ని అయితే నైట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మనకి కావాల్సిన ఓపెన్ అయిందా? ఇదిగోండి, ఇది ఓపెన్ అయింది అత్తయ్య, తీసేయండి ఇంకా పాడవ్వక ముందే. సో ఇట్లా ఓపెన్ అయింది, ఇక్కడ హోల్ పడింది చూడండి. ఇట్లా మనకి బయటికి స్టఫ్ వచ్చేసిందని కంగారు పడిపోయి వెంటనే డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా వాయి ఏం చేసుకొని తర్వాత నూనె చల్లారాక వడగట్టుకొని దాని తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. ఓన్లీ మళ్ళీ ఈ ఫ్రైకే చేసేది మనం. ఇంతసేపు నేను చేసా ఏమి లేదు, వచ్చి 2 చేసావు మొత్తం గబ్బు చేసావు. అందుకే నేను జస్ట్ పాముతా, అవన్నీ ఈజీ పనులు చేయాలి. ఇట్లా ఇలా వచ్చేసింది, ఇదంతా చేయాలి నూనె అంతా చల్లారాక. సో ఇప్పుడు మేము చేసిన కజ్జికాయలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. కానీ మీరు తినలేరు కాబట్టి మీ బదులు మేమే టేస్ట్ చేస్తాం. మీరు కూడా అలా చేసుకుంటే చాలా యమ్మీగా వస్తుంది. కానీ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నారు అనుకోండి, 100 grams అప్పుడు వేస్ట్ కూడా అవ్వదు. చేసినే తీసుకుంటే కొంచెం అది వేడిగా ఉంది, ఓకేనా? వేడిగా ఉంది, కొంచెం గాలికి ఇట్లా అప్పుడు క్రిస్పీ అవుతాయి అన్నమాట. సో ఇది మేము ఇవాళ చేసిన సమ్మర్ స్పెషల్ పిండి వంట ఫర్ శివ. యాక్చువల్లీ సమ్మర్ స్పెషల్ పిల్లల కోసం చేయాలి, కానీ ఇక్కడ మా ఆయన కోసం చేయాల్సి వస్తుంది బికాస్ హీస్ ఫేవరెట్. నా పిల్లగాడి కోసం నేను చేస్తున్నా. నా పిల్లగాడు తిట్టడానికి చాలా టైం ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా రెసిపీస్ షేర్ చేయండి. అప్కమింగ్ అవి కూడా మేము ట్రై చేయడానికి చూస్తాము. సో ఏదైనా టిప్ చెప్తారా అతే, ఇవి ఇట్లే రావాలి నాలాగా ఇట్లా అవ్వకూడదు అని అంటే? జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలంటే. ఒకవేళ మనం ఇందులో వేసి తీసాక కూడా మనకి ఎక్కడైనా సన్నగా పల్చగా ఉంది ఇట్లా హోల్ లాగా మేము చేస్తే ఏం వచ్చింది టేస్టింగ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి. వేడిగా ఉంది కాబట్టి అట్లుంది, తర్వాత అయితే ఇట్లా క్రంచీగా వస్తుంది. పై లోపల స్టఫ్ ఎంత బాగా వచ్చిందో కదా అత్తయ్య. చల్లారాలి, మనం వేడిగా చూపిస్తున్నాం కదా. క్రంచీగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. అదేంటి కజ్జికాయ దీన్ని ఇలా మాట్లాడుతున్నావు? అంటే నా యాక్టింగ్ చేస్తుంది అది, నోట్లో స్టఫ్ ఉంటాయి. బాగుందా? ఈ సమోసాలు ఎలాంటివి ప్రయోగాలు చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇవైతే శివాగా వచ్చాక తినిపిస్తా కాబట్టి అప్పుడు రియాక్షన్ షూట్ చేద్దాం, అప్పుడే మీకు బాయ్ చెప్తాను. స్టే ట్యూన్. శివ వచ్చేసావా ఆఫీస్ నుంచి? వెళ్తున్నావా? సరే వెళ్ళేసిరా. ఇంకో నీకు ఒక సర్ప్రైజ్. అట్లే ఎక్స్పెరిమెంట్ చేసి నాకు ఇస్తున్నారా? ఒకసారి తిన్నాక అది నేను చేసిన హాట్ సమోసా తిను తిను, ఏదో ఒకటి తిను. సమోసా తిను, సమోసా.
మైదా పిండి కాదు, మల్టీగ్రెయిన్ ఆటా వచ్చింది. సో దానివల్ల కొంచెం మెత్తగా ఉంది. అయితే మేము కొన్నే చేసాంలే, రిమైనింగ్ కొన్ని వేరే చేస్తాం. అదే అన్నారు అత్య, నేను మల్టీగ్రెయిన్ ఆటా పెట్టేశాను. ఎవ్రీ టైం ఓన్లీ గోధుమ పిండితో చేస్తాము, లేదంటే ఇట్లా క్రిస్పీ. అయితే ఓన్లీ 10 చేసాంలే, మిగతావి నీకు కావాల్సినట్టు ఆ పిండితోనే చేస్తాను. నేనే చేసా శివ. పోనీ పూరి ఆమ్రస్ తింటావా? చెప్పా పొద్దున్న మా ఆయనకి ఫేవరెట్ డిష్ అని. శివ 6కి ఆఫీస్ అయిపోతే 8కి ఇంటికి వస్తావా నువ్వు? ఎందుకు? నేను ఎందుకు వస్తా? రెగ్యులర్ రూట్లు 2 రోడ్లు బ్లాక్ అయిపోతుంది. అందుకే అండి సాటర్డే సండే మా ఆయన అసలు ఖాళీ పెట్టకుండా మన వ్లాగ్స్లో అలా తీసుకొస్తూ ఉంటాం. మిగతా టైంలో జస్ట్ ఇలా గెస్ట్ అపీరియన్స్ వస్తూ ఉంటారు. పాపం ఇంకా షూ కూడా తీయలేదు. మేదానికి హాయ్ చెప్పేసి ఇంక పైకి వెళ్ళే ముందు బాగాలేదన్నా మొత్తం తింటున్నావు. లోపలి బాగుందన్నాక బయట తింటా ఊడ్చి పడేలేం కదా, బనానా కాదుగా. అదే ఫస్ట్ సమోసానే తినేసాడు అత్తయ్య. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మేము ఇలా ఒక గ్లాస్ జార్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మార్నింగ్ మల్టీగ్రెయిన్ అవ్వడం వల్ల కొంచెం మెత్తగా అనిపించినాయి అనేసి అని అన్నారు. సో అందుకే మామూలు గోధుమ పిండి తెచ్చి చేసేసుకోవాలి. ఇంకా మిగతావి ఈ ఆయిల్ అలాగే రేపు వాడుకోవాలి అంతే. ఇంక మొత్తం అయ్యే వరకు ఆయిల్ కదా అత్తయ్య, దాని తర్వాత ఇంక తీసేస్తాం. ఇంకా కొన్ని మొత్తం అత్తయ్య చేసేసారు. 2 మ్యాంగోస్ ఉన్నాయని. ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి వేస్ట్ అయిన 1/2 లీటర్తోనే అవుతుంది కాబట్టి అందుకని. బికాస్ మనం ఒకటి అనుకుంటున్నాము, అది ఏమవుతుందో అన్నది తెలీదు. ఈలోపు మనం మ్యాంగోస్కి ఆపరేషన్ చేయాలన్నమాట. అంటే ఆపరేషన్ చేయాలి అంటే దానికంటే ముందు మనము ఇదేమంటారు డ్రై ఫ్రూట్స్ని లైట్గా చాప్ చేసేసుకుందాం. బికాజ్ నేను ఇందాక ఇదంతా క్లీన్ చేసేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా నేను వీటి మీద పెట్టి చాప్ చేసేస్తాను. అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని చాప్